యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మునుగోడు నియోజకవర్గంలో ఈ స్కూల్ ప్రారంభం కావడం మన అదృష్టంగా భావించాలని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ కాలంలోనే పూర్వ విద్యార్థులు నిజంగా ఈ సర్వేలు అంటేనే దేశంలో ఎక్కడైనా సర్వే స్టూడెంట్ అంటే ఎంతో పెద్ద గౌరవం. ఈ పాఠశాలకు ఉన్నంత చరిత్ర మామూలు చరిత్ర కాదు. నాకన్నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా సర్వే స్కూల్ యొక్క గొప్పతనం, మధ్య నారాయణ రెడ్డి గారు ఇచ్చిన వారి యొక్క గొప్పతనం, 44 ఎకరాల స్థలం ఆ రోజులలో కలకట్టాలో ఎక్కడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వెలగొట్టిన ఒక స్కూల్ గురుకులను చూసి ఇక్కడికి వచ్చి ఈ భూదానం చేయడం అనేది గొప్ప విషయం. ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు, దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి చేతుల మీదుగా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ స్కూల్ ప్రారంభం కావడం అంటే అది ఒక మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే, బహుశా భారతదేశంలోనే మొట్టమొదటి గురుకుల పాఠశాల అనుకుంటాం. దీనికి ఒక చరిత్ర ఉంది. ఎంతో మంది పేద విద్యార్థులు ఆనాడు కులాల మతాలకు అతీతంగా ఒక్క దగ్గర చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్లు, డాక్టర్లు మంచి మంచి హోదాలో ఉన్నారు. వాళ్ళందరి ఆలోచననే ఈరోజు సర్వేల్ గురుకుల పాఠశాలకి ఇంత పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయి. మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా గురుకులాలు ఎక్కడ లేవు ఇట్లా ఇంత మంచిగా. గత ప్రభుత్వ కాలంలో